తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 10th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ లెసన్లో క్లాసెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే క్లాస్ అనేది మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి పైన ఈ విధంగా క్లాస్ సమీర్ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే క్లాసెస్ అనేవి ఇక్కడ ఎవరు క్రియేట్ చేయరు జనరల్గా. సో అవి ఒక సపరేట్ ఫైల్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి క్లాసెస్కి సంబంధించినటువంటి సపరేట్ ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఎందుకు సపరేట్ ఫైల్స్లో క్లాసెస్ని పెట్టాలి అని అంటే, ఒక హ్యూజ్ అప్లికేషన్ని మీరు డెవలప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నలుగురు కలిసి పనిచేస్తున్న చోట టీం వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాంటప్పుడు మీరు టీం లీడర్ అయితే మీరు మెయిన్ ఫంక్షన్ని యాక్సెస్ చేస్తారు. సో అంటే వాళ్ళు కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్కరు డిఫరెంట్ వేరియబుల్స్, డిఫరెంట్ ఫంక్షన్స్తో కూడినటువంటి క్లాసెస్ని వాళ్ళు రెడీ చేస్తారు. మనం ఓన్లీ ప్రోటోటైప్ అనేది ఇస్తాం, అంటే ఏ టైప్ ఆఫ్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలో చెప్తే చాలన్నమాట. సో ఆ విధంగా మనం తీసుకున్నటువంటి మనం ఇచ్చేటువంటి ఫైల్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు క్లాసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోటోటైప్ అండ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఒక క్లాస్ని మెయిన్గా మనం తెలుసుకునేది ఏంటంటే, ఒక క్లాస్ ఫైల్ని మనం ఎక్స్టర్నల్ ఫైల్ అంటే వేరొక ఫైల్లో ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఫైల్ మెనూపై క్లిక్ చేయండి, న్యూ అనే ఆప్షన్ తీసుకోండి, క్లాస్ అనేటువంటి ఆప్షన్ని తీసుకోండి. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఎంటర్ చేయాల్సింది క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సమీర్. ఓకే, సో ఇక్కడ వర్చువల్ డిస్ట్రక్టర్, అదేవిధంగా హ్యాస్ డిస్ట్రక్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డిస్ట్రక్టర్ అని ఎక్కడైతే కనిపిస్తుందో ఈ రెండు ఆప్షన్స్ని డిజేబుల్ చేసేయండి, అంటే అన్చెక్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉండొచ్చు. సో యాడ్ పాత్స్ టు ప్రాజెక్ట్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ దీన్ని చెక్ చేసేయండి. ఓకే, దీన్ని అన్చెక్ చేయాలి, దీన్ని చెక్ చేయాలి. ఓకే, ఆ తర్వాత క్రియేట్ పై క్లిక్ చేయండి, దాట్స్ ఆల్. సో ఎస్ పై క్లిక్ చేయండి, ఓకే పై క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఏమైంది అని అంటే, మనకు సేమ్ డైరెక్టరీలో ఒకే ఫోల్డర్లోకి ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి క్లాస్కి సంబంధించిన రెండు ఫైల్స్ వచ్చేసినవి. సో ఒక ఫైల్ వచ్చేసి హెడర్ ఫైల్, అండ్ రెండో ఫైల్ వచ్చేసి .cpp ఫైల్. సో ఈ ఫైల్స్ ఏం చేస్తాయి అంటే, హెడర్ ఫైల్లో క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, క్లాస్ అనేది హెడర్ ఫైల్లో క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ దాని యొక్క బాడీ అన్నమాట. ఓకే, ఇది బాడీ సెక్షన్, ఇది హెడ్ సెక్షన్, అండ్ ఇది బాడీ సెక్షన్. సో ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం. సో ఇక్కడ ఇవి కొన్ని ఆటోమేటిక్గా కోడ్ బ్లాక్స్ అనేది క్రియేట్ చేసింది, మనకు ఇంతవరకు తెలుసు క్లాస్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇంతకు ముందు ఇక్కడ యూజ్ చేసాం ఒక క్లాస్ని. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి, కానీ ఇప్పుడు వేరే చోటు ఉన్నప్పుడు ఇవి కూడా అక్కడ ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా వీటిని ఎంటర్ చేయండి. అంటే మనం స్ట్రింగ్ని యూజ్ చేస్తే స్ట్రింగ్ ఫైల్ని యాడ్ చేసి ఉండాలి, ఇంక్లూడ్ చేసి ఉండాలి. అదేవిధంగా యూజింగ్ నేమ్ స్పేస్ స్టాండర్డ్ అనేది కూడా ఇక్కడ ప్లస్ ఇక్కడ యూజ్ అయ్యి ఉండాలి, ఐ మీన్ ఎంటర్ చేసి ఉండాలి. ఓకే, సో మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో హెడర్ ఫైల్కి వచ్చేసరికి ఇది కన్స్ట్రక్టర్, దీన్ని పక్కన పెట్టేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఉంది, జస్ట్ అనుకుందాం కాసేపు. సో ఏ విధంగా రాసుకుంటామంటే, ఒక్కొక్క ఫంక్షన్ని ఒక్కో రకంగా రాస్తాం. అయితే మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చేసాం అనేది మనకు గుర్తుందనుకుంటాను. ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం, అది ప్రైవేట్ వేరియబుల్ అయి ఉండాలని మనం అనుకున్నాం. సో అదేంటంటే స్ట్రింగ్ నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్. ఓకే, సో దీన్ని మనం మెయిన్లో డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం, కాబట్టి ఏం చేసాం అని అంటే, మనం రెండు ఫంక్షన్స్ అనేవి రాసుకున్నాం. ఒక ఫంక్షన్ వచ్చేసి
వాయిడ్ ఫంక్షన్ ఇది ఎలాంటి రిటర్న్ అనేది చేయదు. ఓకే, సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి సెట్ నేమ్, అంటే దీనికి వాల్యూని అసైన్ చేయడం కోసం సెట్ నేమ్ అనే ఫంక్షన్ని తీసుకున్నాం. దీని లోపల ఒక పారామీటర్ ఉంటుంది, అది స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ టైప్ తీసుకుంటాం, స్ట్రింగ్ ఎక్స్ అనేటువంటి ఒక పారామీటర్. ఓకే, ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే ఇక్కడ చేస్తున్నాం, బాడీ ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం వాల్యూ అయితే నేమ్కి అసైన్ చేసాం, కానీ ఆ వాల్యూని మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, మరో ఫంక్షన్ రాసుకోవాలి. అది ఏ టైపు, స్ట్రింగ్. సో స్ట్రింగ్ టైప్ ఫంక్షన్ని, అంటే స్ట్రింగ్ని రిటర్న్ చేసేటువంటి ఫంక్షన్ని రాసుకున్నాం. మనం ఏం రాసాం, గెట్ నేమ్ అనేటువంటి ఫంక్షన్. ఓకే, ఎంటీ పారామీటర్స్ ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనం వీటి యొక్క బాడీని ఇక్కడ రాయట్లేదు, ఇక్కడ సమీర్ డాట్ సిపిపిఐ ఏదైతే ఉందో ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, సో అండ్ దీంతో పాటు మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది పబ్లిక్ లోపల. ఆ కన్స్ట్రక్టర్ ఏ విధంగా తీసుకుంటాం అంటే, సమీర్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం, అండ్ ఇక్కడ ప్రాంథసిస్ తీసుకుంటాం. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, మనం లాస్ట్ టైం చేసినట్టుగా ఇక్కడ సెట్ నేమ్ అనేటువంటిది స్ట్రింగ్ ఎక్స్ అయితే ఇక్కడ స్ట్రింగ్ జెడ్ అనేది తీసుకుంటాను, అంటే మనం కన్స్ట్రక్టర్ నుండి వాల్యూని తీసుకుందాం. ఓకే, కన్స్ట్రక్టర్ నుండి వాల్యూని మనం తీసుకుందాం. ఓకే, సో అదే విధంగా అంటే ఇక్కడ చూడండి, మనం ఒక ఫంక్షన్ని ఇక్కడ రాసుకుంటున్నప్పుడు సమీర్ డాట్ సిపిపి అనేటువంటి ఫైల్లో రాసుకుంటున్నప్పుడు ఇక్కడ క్లాస్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఏంటి క్లాస్ నేమ్ ఏంటి, సమీర్. ఓకే, సో కన్స్ట్రక్టర్కి సంబంధించిన ఫంక్షన్, మరి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఏముంటుంది, సమీరే ఉంటుంది. ఓకే, సో దీని లోపల మనం అది రాసుకోవడం అనేది జరుగుతుంది. అవునా, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ కన్స్ట్రక్టర్కి మనం ఒక వేరియబుల్ని ఇచ్చాం, సో దీన్ని ప్రస్తుతానికి తీసేద్దాం. ఓకే, తీసుకుందాం కానీ ప్రస్తుతానికి తీసేద్దాం. సో కన్స్ట్రక్టర్లో ఏం లేదు, దీంట్లో జనరల్గా ఒక ప్రింటింగ్ ఆప్షన్ని ఇచ్చేస్తున్నాను చూడండి, టెస్టింగ్ పర్పస్. ఓకే, సో ఒక ప్రింటింగ్ స్ట్రీమ్ని తీసుకున్నాను నేను, క్లాస్ అనేది కంప్లీట్గా వేరే ఫైల్లో ఉంది. సో అలాంటప్పుడు ఈ హెడర్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మెయిన్ లోపల ఇంక్లూడ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే యూజ్ చేయాలంటే ఇంక్లూడ్ చేయాలి కదా. సో ఇంక్లూడ్ ఫైల్ కాబట్టి ఇక్కడ అయితే సేమ్ డైరెక్టరీలో ఉన్నటువంటి ఫైల్ కాబట్టి ఇక్కడ డబుల్ స్పేస్ డబుల్ కోట్స్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి మనం అంటే, చూడండి సమీర్ డాట్ హెచ్ అనేటువంటిది తీసుకుంటే సరిపోతుంది. చూడండి, అయితే రిలేషన్ అనేది ఏ విధంగా సెట్ చేశారంటే, ఇక్కడ సమీర్ డాట్ హెచ్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, చేసుకున్నప్పుడే ఇది దీనికి రిలేటెడ్ అయింది. ఓకే, అదే విధంగా దీన్ని ఈ విధంగా మనం రిలేషన్ అనేది కలుపుతున్నాం అనమాట. ఓకే, ఇక్కడ లోడ్ అయ్యే విధంగా తీసుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ అనేది మనం ఏం చేస్తే కాల్ చేస్తుంది, ఆటోమేటిక్గా కాల్ అవుతుంది ఎప్పుడు మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు. సమీర్ అనే క్లాస్కి ఎస్ఓ అనే ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అవునా, మనం ప్రీవియస్ లెసన్లో దాని గురించి నేర్చుకోవడం జరిగింది. నేను బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి, హే ఐఎమ్ వర్కింగ్ అని చెప్పేసి ఇక్కడ అది వచ్చేసింది, ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ ప్రింటింగ్ ఆప్షన్ని పెట్టేసాం. ఓకే, సో ఈ విధంగా మనం క్లాస్ యొక్క క్లాస్ యొక్క ఫంక్షన్ని వాట్ వి కాల్ ఫంక్షన్ని ఇక్కడ బాడీలో రాసుకుంటాం అనమాట. అంటే క్లాస్ కోలన్ అంటే ఇది సమీర్ అనేది ఇది క్లాస్ నేమ్, అండ్ ఇక్కడ నుండి ఇది ఫంక్షన్ అనమాట. అయితే ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్కి ఏది యాడ్ అవ్వదు, కానీ వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ అంటే ఏది కూడా రిటర్న్ చేయనటువంటి ఒక ఫంక్షన్ ఇది, అవునా. సో ఈ వాయిడ్ అనే ఫంక్షన్కి మనం వాయిడ్ అనే కీవర్డ్ని యాడ్ చేసిన తర్వాతనే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ జెడ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, మనం లాస్ట్ టైం రాసినటువంటి ఫంక్షన్ని ఆధారంగా చేసుకొని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ పారామీటర్ ఉంటే ఇక్కడ కూడా మనం బాడీలో కూడా ఖచ్చితంగా పారామీటర్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
జెడ్ అనేది రాసుకున్నాను. సో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టేయండి. అండ్ ఇక్కడ వాయిడ్ ఫంక్షన్కి సంబంధించినటువంటి బాడీని మనం రాస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాయిడ్, ఓకే, తర్వాత క్లాస్ నేమ్ సమీర్, ఓకే, కోలన్ కోలన్, ఆ తర్వాత ఏంటి సెట్ నేమ్, ఓకే, అనేటువంటి ఫంక్షన్. సో ఇక్కడ స్ట్రింగ్ ఏంటి ఎక్స్, ఓకే. సో ఇక్కడ బాడీ అనేది వచ్చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే నేమ్ అనే వేరియబుల్కి ఈ యొక్క ఎక్స్ వాల్యూని అసైన్ చేస్తాం. అవునా? ఎక్స్ అనేటువంటి స్ట్రింగ్ పారామీటర్ని అసైన్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ వేరియబుల్లోకి ఎక్స్ అనేది వచ్చేసింది. సో ఈ ఎక్స్ని మనం దేంతో ఫిల్ చేస్తున్నాం అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల దాని పారామీటర్గా యూజ్ చేస్తాం. అంటే ఏం చేయాలి, సెట్ నేమ్ అనేటువంటి ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేస్తూ ఇక్కడ జెడ్ అనేది అసైన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మనం జెడ్కి వాల్యూని మనం మెయిన్లో రాసుకున్నప్పుడు ఆ జెడ్ అనేది జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అవుతుంది. అంటే నేమ్కి మనం ఏదైతే కన్స్ట్రక్టర్లో ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది దీనికి అప్లై అయిపోయింది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేమ్ యొక్క వాల్యూని మనం అసైన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు గెట్ ఫంక్షన్ని దానికి సంబంధించినటువంటి బాడీని రాసుకోవాలి కదా. గెట్ ఫంక్షన్ అనేది రాసుకున్నాం కదా మనం. సో గెట్ ఫంక్షన్ ఏ టైపు, స్ట్రింగ్ టైప్, తర్వాత క్లాస్ నేమ్ సమీర్ కోలన్ కోలన్, ఆ తర్వాత గెట్ నేమ్ అనేటువంటి ఫంక్షన్ని రాసుకుంటాం. సో ఇక్కడ బాడీలో ఏం చేస్తుంది, ఇది ఓన్లీ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది, నేమ్ అనేటువంటి వేరియబుల్ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, అర్థమైందా అండి? సో ఇప్పుడు మనం మెయిన్ లోపల ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి, స్ట్రింగ్ జెడ్కి వాల్యూని అసైన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి హే, ఓకే. సో ఈ విధంగా మనం రాసాం. సో ఇక్కడ అంటే ఇది దేనికి సమానం, కన్స్ట్రక్టర్ యొక్క పారామీటర్కి సమానం. ఓకే. సో కన్స్ట్రక్టర్ యొక్క పారామీటర్ అంటే ఏంటి, స్ట్రింగ్ జెడ్. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం రాసినటువంటి టెక్స్ట్. ఓకే. సో జెడ్ అనేది మళ్ళీ సెట్ నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తూ దాంట్లో జెడ్ని పారామీటర్గా మార్చాము. అంటే మనం ఏదైతే ఇక్కడ ఎంటర్ చేసామో ఆ టెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది. అది దేనికి సమానం, ఎక్స్కి సమానం. ఆ ఎక్స్ అనేది ఏమవుతుంది, నేమ్ అనే వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు నేమ్ అనేటువంటి ప్రైవేట్ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేసాం. ఓకే. సో దాని నుండి మళ్ళీ గెట్ ఫంక్షన్ ద్వారా ఆ నేమ్ యొక్క వాల్యూని తీసుకుంటున్నాం. గెట్ ఫంక్షన్ ద్వారా దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ అయ్యే విధంగా రాసుకుంటాం. ఏ విధంగా, సి అవుట్. ఓకే, సి అవుట్ తర్వాత ఎస్ఓ అంటే ఏంటి, సమీర్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ డాట్ గెట్ నేమ్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఎండ్ లైన్. ఓకే. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను, చూడండి. సో హే, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు కావాలనుకుంటే మెయిన్ ఫంక్షన్లో ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసుకొని, మనం ఇదివరకు కూడా చూసామనుకుంటాను నేను, యూజర్ నేమ్ అనేటువంటి స్ట్రింగ్ అనుకోండి. ఓకే, యూజర్ నేమ్ అనేటువంటి స్ట్రింగ్ అయితే ఇక్కడ రఫీక్ మహమ్మద్ అనేటువంటి టెక్స్ట్ని నేను అసైన్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యూజర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ విధంగా అది ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం ఒక క్లాస్ ఫైల్ని వేరే ఫైల్గా మార్చుకోవచ్చు. అంటే మెయిన్ లోపల రాసుకోకుండా క్లాస్ ఫైల్ని సపరేట్గా క్రియేట్ చేసుకొని దాన్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే ఈ ట్యూటోరియల్ని మళ్ళీ చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.